కురిసే అవకాశం బంగాళాఖాతంలో భారీగా వాయుగుండ ఏర్పడటంతో ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీని వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రాజమహేంద్రవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతూ ఉండగా ఏజెన్సీ ప్రాంతాల్లో శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏపీ ఒడిశా 326 హైవేపై చింతూరు, కొయ్యూరుల వద్ద వరద నీరు భారీగా చేరి రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు, నాగారం, మంగపేట మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట చేలు నీట మునిగాయి. వరి, అరటి తోటల్లోకి వరద నీరు చేరడంతో ఆ పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీని వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రాజమహేంద్రవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతూ ఉండగా ఏజెన్సీ ప్రాంతాల్లో శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.